So welcome to day after day current affairs November 25 and 26. సో మనకు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మనకు నవంబర్ 24న ఒక రిపోర్ట్ ఇచ్చింది భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించి. సో జూలై అంటే 2022 జూలై నుంచి సెప్టెంబర్ అంటే ఈ సంవత్సరం యొక్క Q2 రెండవ త్రైమాసికానికి సంబంధించి మనకు ఈ యొక్క నిరుద్యోగ రేట్ అనేది 7.2% ఉంది. ఇది 2021 ఇదే కాలానికి కనుక పరిశీలించి చూస్తే 9.8 ఉంది. సో డ్రాస్టిక్ ఫాల్గానే మనం భావించవచ్చు, దాదాపు 26% డౌన్ అయినట్టుగా భావించవచ్చు. అలాగే గత క్వార్టర్తో పోల్చి చూస్తే కూడా అంటే ఏప్రిల్ నుంచి మనకు జూన్ క్వార్టర్తో పోల్చి చూసినా అప్పుడు నిరుద్యోగం 7.6 ఉంది, ఇప్పుడు అది 7.2కి అదైంది. ఇది కూడా ఆల్మోస్ట్ 6% క్షీణతగా భావించవచ్చు. వేరాజ్ దీన్ని కనుక పురుషులు అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా 15 years ఎబోవ్ 15 ఏళ్ళ పైబడిన వాళ్ళకు సంబంధించిన విషయం. ఈ 15 ఏళ్లకు పైబడిన వాళ్ళకు సంబంధించి పురుషుల్లో మేల్లో ఇప్పుడు జూలై టు సెప్టెంబర్ త్రైమాసికానికి 6.6% నిరుద్యోగ తీవ్రత ఉంటే ఇది లాస్ట్ ఇయర్ 2021లో జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి 9.3% ఉంది. అలాగే ఉమెన్స్కు సంబంధించిన నిరుద్యోగ రేటు చాలా తగ్గింది ఇక్కడ కూడా, కానీ చాలా అధికంగా ఉండడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అది 9.43% ఉంది. వేరాజ్ ఇది 11.6% ప్రీవియస్ గత త్రైమాసికంలో ఉండింది. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఒక 7 కొత్త న్యాయమూర్తులకి స్థానచలనం కల్పించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నవంబర్ 16న ఆల్రెడీ ఒక 3 పేర్లను ప్రతిపాదించింది ట్రాన్స్ఫర్ కోసం. అందులో మనకు ఎవరైతే ఈ యొక్క గుజరాత్ హైకోర్టు జడ్జి ఉన్నాడో నిఖిల్ ఎస్ కరాయిల్, ఈ నిఖిల్ ఎస్ కరాయిల్ యొక్క ట్రాన్స్ఫర్ గురించి ఈసారి ఎలాంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే అక్కడ గుజరాత్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆయనని ట్రాన్స్ఫర్ చేయటం మీద గొడవలు జరిగాయి, నిరసనలు చెలరేగాయి. ఈసారికి ఆయనని మినహాయించారు. ఇక ఆల్రెడీ ప్రకటించిన ఎవరైతే ట్రాన్స్ఫర్స్ ఉన్నారో మిస్టర్ అభిషేక్ రెడ్డి అండ్ జస్టిస్ టి రాజా పాట్నా హైకోర్టుకి వాళ్ళు బదిలీ కావాలని అప్పుడు ప్రతిపాదించారు. బట్ ఈసారి ఇప్పుడు కొత్తగా తీసుకున్నట్టయితే అభిషేక్ రెడ్డి అక్కడే ఉన్నప్పటికీ ఈ మద్రాస్ హైకోర్టు యొక్క తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న టి రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు. తర్వాత మనకు విఎం వేలుమణి, సో ఆయనను మద్రాస్ హైకోర్టు నుంచి కలకత్తాకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన 2, తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన 2 ఇందులో ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన భట్టు దేవానందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకి మార్చారు. అలాగే డి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి స్థానచలనం కల్పించడం జరిగింది. ఇక తెలంగాణ హైకోర్టుకు సంబంధించి తీసుకునేటప్పుడు మనకు ఈ యొక్క కన్నెగంటి లలిత, సో ఆ కన్నెగంటి లలితాని కర్ణాటక హైకోర్టుకి, ఆ తర్వాత డి నాగార్జున ఈయనని మనకు మద్రాస్ హైకోర్టుకి స్థానచలనం కల్పించడం జరిగింది. మలేషియాలో హంగ్ పార్లమెంట్ ఏర్పడ్డప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా యునైటెడ్ మలాయిస్ నేషనల్ ఆర్గనైజేషన్, ఇది ఇప్పుడు దీర్ఘకాలం అధికారంలో ఉన్న ఈ పార్టీ ఇప్పుడు తమకు బద్ధశత్రువుగా భావించే అన్వర్ ఇబ్రహీం ప్రధానమంత్రి కావడానికి అనూహ్యంగా మద్దతు తెలపడంతో మలేషియాలో హంగ్ వచ్చినప్పటికీ అక్కడ ప్రభుత్వం కొలువుదీరింది. సో ఆ దేశానికి ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం సంస్కరణల వాదిగా ఆయనకు పేరుంది. ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెజారిటీకి 112 సీట్లు అవసరం కాగా అలయన్స్ ఓప్ 82 సీట్లు మాత్రమే గెలుచుకొని 30 స్థానాలు వెనుకబడ్డప్పటికీ కూడా రాజు నేతృత్వంలో జరిగిన మధ్యవర్తిత్వ చర్చల్లో ఈ అంగీకారం కుదిరింది. సో
మలేషియా రాజు సుల్తాన్ అహ్మద్ షా ఈయనతోటి నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక నవంబర్ 29న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎవరైతే ఉన్నారో కమర్ జావేద్ బజ్వా ఆయన పదవీకాలం ముగియబోతుంది. పైగా ఈ మధ్యనే ఆయన పైన ఈ అవినీతి ఆరోపణలు, అధిక సంపదను కూడబెట్టినట్టు ఆరోపణలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ యొక్క నెక్స్ట్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించడానికి అసీం మునీర్ని నెక్స్ట్ 3 years వచ్చే 3 ఏళ్ల కాలానికి పాకిస్తాన్ ప్రభుత్వం అనేది నియమించడం జరిగింది. పాకిస్తాన్ యొక్క సమాచార మంత్రి ఎవరైతే ఉన్నారో మరియం ఔరంగజేబ్ ఈ యొక్క నియామకాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో అటు ఐఎస్ఐ ఇటు మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్గా ఈ రెండింటిలో పనిచేసిన ఒకే ఒక్క వ్యక్తి కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం ఆయన రావల్పిండిలో ఉన్న ఈ యొక్క ఆర్మీ ఆఫీస్లో క్వార్టర్ మాస్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు స్టెప్ డౌన్ అవుతున్న జనరల్ కమర్ జావేద్ బజ్వాకి అత్యంత సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. అసలు ఆయన ఐఎస్ఐ చీఫ్గా కమర్ జావేద్ బజ్వానే పట్టుకొచ్చారు. 2017లో ఈయన మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్గా ఉన్నారు. ఆ తర్వాత 2018 అక్టోబర్లో ఐఎస్ఐ చీఫ్గా కూడా కావటం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన పాక్ మాజీ ప్రధాని అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ యొక్క సతీమణి బష్రా బీబీ పైన అసీం మునీర్ అవినీతి ఆరోపణలు చేయడంతో ఈయన పదవీకాలం 8 నెలల్లోనే ముగిసిపోయింది. 2019 జూన్లో ఇమ్రాన్ ఖాన్ ఆ పదవి నుంచి తొలగించడం జరిగింది. తర్వాత మనకు ఇమ్రాన్ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇప్పుడు లాంగ్ మార్చులు జరుపుతూ పాకిస్తాన్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమం చేస్తున్న సమయంలో ఆయనకు కంప్లీట్గా బద్ధ వ్యతిరేకిని ఐఎస్ఐ చీఫ్ పదవిలో కూర్చోబెడుతుండడం గమనార్హం. ఆ దేశం పరిస్థితిని పక్కన పెడితే 2019 ఫిబ్రవరిలో మనకు ఉమ్మడి కాశ్మీర్లో పుల్వామాలో 40 మంది భారత జవాన్లను పొట్టున పెట్టుకున్న ఆత్మాహుతికి ఈయన సూత్రధారిగా, అంటే ఆ బ్రెయిన్ మొత్తం ఈయనదేగా భావిస్తారు. ఆయన ఐఎస్ఐ అసీం మునీర్ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. భారత్లో ఉగ్ర ఆపరేషన్లు నిర్వహించడంలో సిద్ధహస్తుడు అని కథనాలు చెబుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయంగా ఉంది. సుప్రీంకోర్టు నవంబర్ 24న ఒక ఆర్టీఐ పోర్టల్ని ప్రారంభించింది, రైట్ టు ఇన్ఫర్మేషన్ పోర్టల్. సో ఇందులో భారతీయ పౌరులకు మాత్రమే దరఖాస్తులు ఇస్తారు. ఒక్కొక్క దరఖాస్తు ఖర్చు 10 రూపీస్, 10 రూపాయలు. ఈ ఆర్టీఐ ఫీజుల్ని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా మాస్టర్, వీసా, క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. సో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా విపరీతమైన పనిభారం అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందు ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు దాదాపుగా వచ్చే వారం 13 బెంచ్ల ముందు దాదాపు 525 అంశాలు ఉన్నాయని, ఒక్కొక్క న్యాయమూర్తి లేదా ఒక్కొక్క బెంచ్ ముందు 45 నుంచి 50 కేసులు ఉన్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇక మనకు కేంద్ర వ్యవసాయ శాఖ 2021-22 ఈ సంవత్సరానికి సంబంధించి 3వ ముందస్తు అంచనాల్ని వెల్లడించింది. ఇందులో మనకు మొత్తం పళ్ళ ఉత్పత్తిలో, అలాగే మనకు అరటి, మామిడి, బత్తాయి, బొప్పాయి వీటన్నిట్లలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధించడం గమనించాల్సిన విషయం. మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్కి మనకు 2-3 స్థానాలు పళ్ళ ఉత్పత్తిలో లభించాయి. ఇక 2021-22లో ఆంధ్రప్రదేశ్లో 1,89,99,020 టన్నుల పండ్లు ఉత్పత్తి అయ్యాయి. భారతదేశంలో ఉత్పత్తి అయిన మొత్తం తీసుకుంటే ఈ యొక్క 10,72,41,510 టన్నుల్లో కనుక మనం గమనించి చూస్తే ఇది దాదాపు 17.72%. ఇట్స్ ఎ హ్యూజ్. ఎందుకంటే భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న మొత్తం పళ్ళ ఉత్పత్తిలో 6వ వంతు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ఆ తర్వాత మనకు మిగిలిన వాటిలలో తీసుకుంటే
1,24,66,980 టన్నుల పళ్ళ ఉత్పత్తితోటి మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. 1,11,13,880 టన్నుల పళ్ళ ఉత్పత్తితోటి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. సో ఇది పాయింట్. ఈ పండ్ల సాగు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ కన్నా విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువైనప్పటికీ ఉత్పాదకతలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండడం ఉత్పత్తిలో ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్లో పళ్ళ సాగు విస్తీర్ణం 7,88,220 హెక్టార్లు ఉంటే మహారాష్ట్రలో ఇది 8,31,180 హెక్టార్లు ఉంది. ఇక మనం విడివిడిగా చూస్తే అరటి ఉత్పత్తిలో 2021-22కి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 62,09,440 టన్నుల పళ్ళ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లో జరిగితే రెండవ స్థానంలో ఉన్నది వేబిలో. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం ఉత్పత్తిని కనుక పరిశీలించి చూస్తే కేవలం మూడో వంతుకే మహారాష్ట్ర పరిమితమైంది. 3/4కి మహారాష్ట్ర 48,87,870 టన్నుల పళ్ళ ఉత్పత్తిని చేసింది. గుజరాత్ 39,71,560 టన్నుల పళ్ళ ఉత్పత్తితోటి అరటిలో టాప్ 3లుగా ఉన్నాయి ఏఎంటి. ఆ తర్వాత మామిడి ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 50,04,620 టన్నులు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 46,62,450 టన్నులతోటి ఉంది. కర్ణాటక 15,63,560 టన్నులతోటి టాప్ 3 పొజిషన్లో ఇవి ఉన్నాయి. దెన్ బత్తాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 36,82,740 టన్నులతోటి అగ్రస్థానంలో ఉంటే మధ్యప్రదేశ్ 27,47,430 తోటి రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 18,71,870 టన్నులతోటి మూడో స్థానంలో ఉంది. ఇక ఇది బత్తాయి. ఇక మనం బొప్పాయి విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది, 14.91 లక్షల టన్నులు. గుజరాత్ 11,05,520 టన్నులతోటి సెకండ్ పొజిషన్లో ఉంది. మధ్యప్రదేశ్ 5,26,110 టన్నులతోటి మూడో స్థానంలో ఉంది. ఇక మనకు సాధారణంగా పిల్లులు జీవించే వయసు 12 నుంచి 18 ఏళ్ళు మాత్రమే. కానీ లండన్లో ఉన్న ఒక పిల్లి ఫ్లాజీ అనే ఒక ఆడపిల్లి 26 సంవత్సరాలు బతికి అంటే ఇంకా కూడా ఉంది, స్టిల్ ఎలైవ్, గిన్నిస్ రికార్డులో స్థానం లభించడం జరిగింది. ఇది కనుక మనుషులకు సంబంధించి అంటే 1995లో ఇది పుట్టింది ఫ్లాజీ. మనుషుల యొక్క రికార్డులను కనుక పోల్చి చూస్తే ఫ్లాజీ వయసు 120 ఏళ్లతో సమానం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో మేఘాలయ ఈ బార్డర్ ఇష్యూస్లో ఈశాన్య రాష్ట్రాల మధ్య గొడవలు అనేవి ఈ మధ్య ఉధృతం అవుతున్నాయి. ఎందుకంటే ఈశాన్యంలో మెజారిటీ రాష్ట్రాలు అసోం నుంచి విడిపోయినాయి. ప్రతి రాష్ట్రానికి కూడా అసోంతో గొడవలు ఉండడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆల్రెడీ మీకు నవంబర్ 22న ఈ యొక్క అస్సాం మేఘాలయ సరిహద్దుల్లో గొడవలు జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఏకంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగమా ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క తలుపులు తట్టడం అనేది విశేషం. జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్మన్గా ఇప్పుడు మనకు అరుణ్ కుమార్ మిశ్రా కొనసాగుతూ ఉన్నారు. సో ఇది అస్సాంలో ఈ మధ్య జరిగిన కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పేసి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగమా చెప్తున్నారు. సో మనకు నవంబర్ 22న ఏం జరిగిందంటే ఈ అస్సాం యొక్క అటవీ అధికారులు జరిపిన కాల్పుల్లో 6 మరణించారు. ఇందులో అస్సాం యొక్క ఫారెస్ట్ గార్డ్ ఒకరు ఉంటే 5 మేఘాలయ వాసులు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ముక్రో అనే ప్రాంతం నుంచి ఈ యొక్క అక్రమ కలప రవాణా జరుగుతున్న ప్రాంతం, ఈ ముక్రో అనే ప్రాంతం మనకు వెస్ట్ అంటే పశ్చిమ జైంతియా జిల్లా మేఘాలయలో ఉంది అని మేఘాలయ అంటుంటే అది ఆ గ్రామం మనకు ఈ పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లా అంటే అస్సాంలో ఉందని చెప్పి అస్సాం చెప్తూ ఉండడం విశేషం. ఈ సరిహద్దు గొడవలు కూడా చాలా ఉండడం అనేది ఇక్కడ విషయం. ఇక ఇవి రొటీన్ ఓకే. మనకు యునైటెడ్ కింగ్డమ్ యొక్క మొత్తం వీసాల్లో వర్కర్ వీసాసు సెప్టెంబర్ 2022తో ముగిసిన సంవత్సరానికి జారీ చేసిన వీసాలు 1,45,258 అయితే ఇందులో 39% వీసాస్ అంటే 52,042 వీసాలు ఒక్క భారతదేశానికే లభించాయి.
కోవిడ్కు ముందు 29,552 అంటే 2019 నాటి ఫిగర్తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు, అంటే 90% జంప్ కావటం అనేది గమనించాల్సిన విషయం. భారత్ తర్వాత మనకు దీంట్లో ఎక్కువగా ఈ యొక్క వీసాలు పొందుతున్న దేశాల్లో ఫిలిప్పీన్స్, నైజీరియా అండ్ అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈవెన్ స్కిల్డ్ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఇచ్చే వీసాల్లో కూడా ప్రతి 3వ వీసా భారతీయుడిదే కావటం విశేషం. అంటే యూకే ఇస్తున్న మొత్తం వీసాల్లో స్కిల్డ్ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఇస్తున్న వీసాల్లో 33% ఒక్క దేశమే ఆక్రమిస్తుంది, అది ఇండియా. ఇక ఈ మధ్యనే మనకు బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లో అధికారంలోకి రావడం జరిగింది, అది మీకు తెలుసు. ఆ ఇజ్రాయెల్లో అధికారంలోకి వచ్చిన ఆయన అంటే ఆయనే అతివాది, ఇంకా అతివాదులతోటి ఆయన స్నేహం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్లో లిక్విడ్ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు, 32 స్థానాలే వచ్చినాయి కాబట్టి మెజారిటీ కోసం. ఈ నేపథ్యంలో మనకు అత్యంత అంటే ఈ యొక్క యాంటీ పాలస్తీనా వ్యతిరేక ప్రసంగాల ద్వారా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బెంగ్వీర్, ఆ బెంగ్వీర్ ఇటామర్ బెంగ్వీర్ అంటాం. ఆయన ఇజ్రాయెల్ యొక్క కొత్త సెక్యూరిటీ జాతీయ భద్రతా మంత్రి కాబోతుండడం అనేది ఒక గమనించాల్సిన విషయం. ఇది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా అతివాదిగా పేరొంది. ఈవెన్ 1990లలో అమెరికా తోటి ఒక టెర్రరిస్ట్ గ్రూపుగా జాబితాలో ముద్రపడ్డ కచ్ పార్టీకి చెందిన మెయిర్ కహానే, ఆ మెయిర్ కహానే యొక్క అనుచరుడే ఈ బెంగ్వీర్ కావటం అనేది విశేషం. సో రష్యా యొక్క ఎనర్జీ గ్రిడ్లపైన, ఈ యొక్క ఇంధన క్షేత్రాలపైన, అణువిద్యుత్ కేంద్రాలపైన రష్యా అటాక్ మొదలుపెట్టడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్లో వరుసగా 2 రోజుల పాటు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. మెజారిటీ అంటే కీవ్ ప్రజానికంలో 50% పైగా పూర్తిగా చీకటిలోనే గడపడం జరుగుతుంది. ఈ ప్రదేశాల్ని మనకు నవంబర్ 25న యూకే కొత్త విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీ అండ్ ఉక్రెయిన్ యొక్క విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా సందర్శించడం జరిగింది. ఇక ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న విషయమే. సో యుఎస్ఏ సర్వప్రతినిధుల సభకి ఎన్నికలు జరిగాయి ఈ మధ్య నవంబర్ 8న. పూర్తి రిజల్ట్స్ రావడానికి చాలా టైం పట్టింది. ఈ 435 స్థానాల సభలో రిపబ్లికన్ పార్టీ పూర్తి మెజారిటీని సాధించింది 221 సీట్లతోటి. అదే సమయంలో డెమోక్రాట్లు 213 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మెజారిటీ నామమాత్రమైన టోటల్ మెజారిటీ వాళ్ళకి రావటం వల్ల ఇక నుంచి జో బైడెన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఇక ఒకప్పటి బాంబే రాష్ట్రం, ఆ తర్వాత మహారాష్ట్రకి మొట్టమొదటి సీఎంగా పనిచేసిన వ్యక్తే యశ్వంతరావు చౌహాన్. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 25న అవార్డులను ప్రకటించారు. ఆ యశ్వంతరావు చౌహాన్ నేషనల్ అవార్డుకి మనకు అజీం హషీం ప్రేమ్జీ ఎన్నిక కావడం జరిగింది. ఆయన విప్రో స్థాపక చైర్మన్ అనే విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర స్థాయిలో ఇచ్చే అవార్డు ఏదైతే ఉందో యశ్వంతరావు చౌహాన్ స్టేట్ లెవెల్ అవార్డు మంగేష్ కార్నిక్కి లభించింది. ఈయన ఒక మరాఠీ సాహితీవేత్త. ఇక మనకు నవంబర్ 26 అనేది ఏదైతే ఉందో అది జాతీయ రాజ్యాంగ దినం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. వీటిలో డిఫరెంట్ ఒపీనియన్స్ లభించాయి. అందులో ప్రసంగిస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రపంచంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థతో సహా కొలీజియంతో సహా ఏ రాజ్యాంగం కూడా పరిపూర్ణం కాదు, అలాగే లోపరహితం కాదు అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇది ఇక్కడ జరుగుతుండగా మరోవైపు టైమ్స్ నౌ ఢిల్లీలో ఒక సదస్సు జరిపింది. ఆ ఢిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజిజు నేరుగానే న్యాయ వ్యవస్థని ధిక్కరించినట్టుగా మాట్లాడారు. 1991 కంటే ముందు పివి నరసింహారావు హయాం కంటే ముందు కూడా న్యాయమూర్తుల్ని ప్రభుత్వమే నియమించేదని, ఇప్పుడు సుప్రీంకోర్టు
కొలీజియంను సృష్టించి తమ న్యాయమూర్తుల్ని తామే నియమించుకుంటున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ జడ్జీల నియామకానికి మరొక ఉత్తమ వ్యవస్థ వచ్చేంత వరకు మేము ప్రస్తుతం కొనసాగుతున్న కొలీజియం వ్యవస్థను గౌరవిస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఆ ఉత్తమ వ్యవస్థ ఏమిటనే దానిపైన మాత్రం ఆయన ఏం చెప్పలేదు, దాన్ని చర్చించలేనని వ్యాఖ్యానించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.